కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయం నెలకొంది. చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ శిబిరాలు ఏర్పాటు చేశాయి. తమ కౌన్సిలర్ ఆలియా బేగంను బీఆర్ఎస్ శిబిరానికి తరలించారని ఎంఐఎం నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఎంఐఎం కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ కు స్వయంగా ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ చేరుకున్నారు. नगर को मैं आया हूँ क्योंकि हमको इत्तला मिली है कि जो हमारे वार्ड 3 नंबर वार्ड से जो हमारी उम्मीदवार थी आलिया बेगम, जो हमारे अब्दुल मुबीन साहब की अहलिया है, जो हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन के टाउन प्रेसिडेंट कागज नगर के हैं, उनको इलेक्शन में जीतने के बाद, कामयाबी के बाद उनको किडनैप किया गया बीआरएस की जानिब से। उसके लिए मैं यहाँ पर आकर अभी पुलिस स्टेशन में मैंने यहाँ पर उनके दरख्वास्त दी है, कंप्लेन किया हूँ मैं, और अभी वादा की है पुलिस से मैं ये मुतालबा कर रहा हूँ कि जाकर उनको देखिए और देख के उनको लेके आइए। తమ కౌన్సిలర్ ఆలియా బేగంను బీఆర్ఎస్ శిబిరానికి తరలించారంటూ కూడా ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా కాగజ్ నగర్ పిఎస్ కు ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ చేరుకొని ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ ప్లాన్ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హిమబిందు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి చైర్మన్, కార్పొరేషన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్ల ఎన్నిక దగ్గర పడుతున్న వేళ ఇటు హంగ ప్రాంతాల్లో అయితే టెస్టుల మీద టెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కాగజ్ నగర్ మున్సిపల్ స్థానం ఉందో, కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎంఐఎం కౌన్సిలర్ ఆలియా బేగం ను కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ తో పాటు ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అయితే సంచలనంగా మారింది. తమ నేతని ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేసి వారి క్యాంప్ లో పెట్టుకున్నట్టుగానైతే వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎంఐఎం అభ్యర్థిని తమకు అప్పగించాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 వార్డులు ఉండగా పూర్తిగా ఎవరికైతే మెజార్టీ రాలేదు, 11 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందగా 9 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 4 స్థానాల్లో బీజేపీ నేతలు, 1 స్థానంలో ఎంఐఎం పార్టీలో సంబంధించిన అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మరో 4 గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం నేతలను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పూర్తి స్థాయి పక్క ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతలు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకుని ఉన్నాయి. అయితే ఈ టైంలో ఇది ఎంఐఎం నేతలు తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ కంప్లైంట్ ఇవ్వడం అయితే చర్చలకు అయితే దారి తీస్తోంది. అయితే పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అలయన్స్ లో ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికే ఇటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటూ టీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. ఇటు అస్మాబాద్, కాగజ్ నగర్ 2 మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీల మధ్యనైతే ఇటు 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు, అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.